ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ కి 30 సీట్లు కూడా వచ్చేవి కావన్నారు కేటీఆర్. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్. మనం కూడా కొన్ని రోజులు చూస్తాం, వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేస్తారు? ఎక్కువ గోర్లతో గీకుతారు, పనులతో ఉరుకుతారు, అంతే కదా. మనకు లేవా గోళ్ళు పనులు? మనకు లేదా 60 లక్షల బలగం? వాళ్ళు ఏదో ఇవాళ నిన్నీయాల అధికారంలోకి వచ్చి, మన దగ్గర సామెత ఉంది, మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు. అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు ఇక్కడ కూడా. అడ్డిమారి గుడ్డిదెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. రేవంత్ రెడ్డి గారు సీఎం అభ్యర్థి అని ముందే చెప్పింటేనట ఈ సీట్లు రాకుండానట, 30 కూడా రాకుండానట. నాకు తెలిసి మంచి చదువుకున్నాడు, కొద్దో గొప్ప విచక్షణ, రాజకీయ పరిజ్ఞానమో జ్ఞానమో బుద్ధో ఉంది అని అనుకుంటున్నా. ఈ మాత్రం బేరీజు వేసుకోలేకపోయినావు. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అని మా కాంగ్రెస్ అధిష్టాన వర్గంగా ముందే నిర్ణయించి ఉంటే మీ అయ్యా, నీవు కూడా నీ బావ కూడా ఓడిపోతుండ్రి, 100 సీట్లకు పైన వస్తుండే.